కాళేశ్వరం ప్రాజెక్టు రివ్యూ తర్వాత అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎలా ముందుకెళ్లాలన్నది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మేడిగడ్డ చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం మంత్రులు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే మంత్రులు దుద్దిల శ్రీరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ నాతో ఉన్నారు. వారిని అడిగి మరి సార్, కాళేశ్వరం ప్రాజెక్టు మీరు విజిట్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు సార్? అసలు దీంట్లో ఏం నిర్ణయించారు? ఏమి ప్రాజెక్టు చూస్తాము. ప్రాజెక్టులో గత ప్రభుత్వము కుట్ర కోణం దాగి ఉంది దీని వెనుక అనేటువంటి ఫిర్యాదు చేసిన వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన రాలే, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది. వాస్తవం ఏదో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి కదా. అందుకే గౌరవ మంత్రి గారు ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఆ బాధ్యతగా దాని నివేదిక చూసిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎట్లాంటి విషయాలు చెప్పబోతున్నారు చూద్దాం. వాస్తవాలు ఏం చెప్తారో చూసిన తర్వాత గవర్నమెంట్ నివేదించిన తర్వాత ఇది ముఖ్యమంత్రి గారి స్థాయిలో గౌరవ సంబంధిత శాఖ మంత్రిగా దానికి స్పందిస్తారు. ఇది పొన్నం ప్రభాకర్ గారి అభిప్రాయం. మొత్తానికి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి అయితే కొద్దిసేపటి క్రితమే మంత్రుల బృందం చేరుకుంది. ఆ మంత్రుల బృందం చేరుకొని ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వాళ్ళంతా కూడా విజిట్ చేస్తారు. ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వాళ్ళంతా కూడా మంత్రుల బృందం అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా మంత్రుల బృందం అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కొద్దిసేపట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే మంత్రుల ఆధ్వర్యంలో అధికారులు కాళేశ్వరం ఈఎన్సీ ఎవరైతే నల్ల వెంకటేశ్వర్లు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలను ఇవన్నిటి కూడా వాళ్ళు వెల్లడించనున్నారు. తదుపరి ఏం చేయబోతారు, అధికారులు ఇచ్చేటువంటి రిపోర్ట్ను బట్టి తర్వాత దాన్ని రివ్యూ చేసి ఎలా ముందుకెళ్లాలని తాము ఎట్లా ముందుకెళ్లాలనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిర్ణయం తీసుకున్న తర్వాత తాము తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.